వ్యభిచారి. ఆయన ఒక రాజకీయ వ్యభిచారి. ఎందుకంటున్నానంటే 2009 2014లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి రూట్లు ఫిక్స్ చేసి ఆయన పాదయాత్రని వెనకాల నుంచి చాటుగా దొంగచాటుగా చీకట్లో నుంచి పర్యవేక్షించిన వ్యక్తి ఆయన. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని పర్యవేక్షిస్తూ ఆయన రూట్ని ఫిక్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి విప్పు పదవి పొందిన రాజకీయ వ్యభిచారి ఆయన. సో ఆయన మాటలు పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఆషాఢ బూతులు ఎక్కడైతే ఉన్నారో ఆ రాష్ట్రాలు కూలిపోయినాయి, ఆ పార్టీలు కూలిపోతాయి. ఆషాఢ బూతుల్లో నెంబర్ 1 స్థానం ఎవరికైనా ఉందంటే ఆయన పేరుని నానిగారు అని చెప్పేసి మనం చేస్తాను. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాల్లో రైతులు ఏ విధంగా కష్టపడ్డారు, మీ అవినీతి కోసం ఈ కృష్ణా జిల్లా రైతాంగాన్ని ఏ విధంగా మోసం చేశారనేది కూడా ఈ ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాను. రెండోసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 10,000 టన్నులు వస్తే కృష్ణా జిల్లాకి 40-50 టన్నులు, ఒక 1000 టన్నులు కొన్ని వేల టన్నులు చాలా తక్కువ క్వాంటిటీ కేటాయింపు చేసుకున్న ఘనులు ఈ వైఎస్ఆర్సీపీ మంత్రులు అని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఎప్పుడైనా ఇచ్చారా? ఈ మామిడి పంట గత 5 సంవత్సరాల నుంచి కూడా కొంత రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మీరేం చేశారో ఒకసారి చెప్పుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదో కూడా మేము చెప్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తాం. వ్యవసాయం అంటే ఎంతసేపు వీళ్ళంతా ఏంటంటే కొట్టే తెచ్చే విధానంలోనే పరిపాలన సాగిస్తున్నారు తప్పితే ఒక భవిష్యత్తు సస్టైనబిలిటీ ఒక కంటిన్యూటీగా ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళకి అసలు ఆలోచనే లేదు, ఆలోచించే జ్ఞానం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాం. ఎస్ కరెక్ట్, ఇవ్వాల్సిందే. మీరు ఒక 1000 కోట్లు ఈ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటే ధరలు తగ్గిపోతే మా రైతులకు ఇచ్చే బడ్జెట్ కేటాయించి 200 కోట్లు ఖర్చు పెడితే మా ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో 300 కోట్లు కేటాయించి దీన్ని ఇంటర్వెన్షన్ స్కీమ్ ఫండ్ ఇది అంటారు, దాన్ని 300 కేటాయించి 800 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మన పొగాకు కానివ్వండి, కోకో కానివ్వండి, ఇంకా అనేక పంటలకి మరి ఇమ్మీడియట్గా ఫండ్స్ ఇచ్చి రైతుకి ఆదుకున్న ప్రభుత్వం. కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు, మన దొరగారు కూడా అడిగారు, మీరు ఎప్పుడన్నా మొక్కజొన్న రైతులతో మాట్లాడారా అని. మీరు నిద్రపోయేటప్పుడు నేను మాట్లాడేశాను దొరగారు. నేను ఎప్పుడో 2 నెలల క్రితమే మన చాట్రాయిలో రైతులందరూ కూడా నాకు వినతి పత్రం కూడా ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడాను. అదే రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి ఇంట్లో జరిగిన సమావేశంలో దీన్ని చర్చించి మన ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయించామండి. మీరంతా ఏంటంటే సొల్లు మాస్టర్లు కాబట్టి ఏదో సొల్లు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. మన తమ్ముడు మన పేరేంటి జోగి రమేష్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి గ్రావెల్ ఏమో అమరావతికి, మట్టి ఏమో ఎదురు. అసలు మీకు ఏమైనా జ్ఞానం ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. ఒక ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ఎక్స్ట్రా ఎత్తు వస్తుంది, దాన్ని ఎక్కడో చోట అడ్జస్ట్ చేయాలి. అదేవిధంగా మీరు నువ్వు ఇల్లు నిర్మాణం చేసుకోండి, నువ్వు పెద్ద భవంతి కట్టావు కదా, మన ఇల్లు కట్టుకున్నావు కదా, దానికి ఫిల్లింగ్ చేయలేదా? అంత పెద్ద భవనాలు కట్టేటప్పుడు లేకపోతే అంత పెద్ద రోడ్ కన్స్ట్రక్షన్ గురించి కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి కానీ, ఈ రోడ్ల నిర్మాణానికి లేకపోతే ఇల్లు ఆఖరి పేదవాడితో సహా భవన నిర్మాణానికి కానీ ఏం మెటీరియల్ కావాలనే ఒక జ్ఞానం కానీ ఆలోచన కానీ మీ అందరికీ ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎవరి ఇల్లు కట్టుకున్నా, పేదవాడిల్లు కట్టుకున్నా ఆయన మేరు తోలుకోవాలి. ఒక పెద్ద భవంతి కట్టుకున్నా దాంట్లో ఫౌండేషన్ ఫిల్లింగ్ చేయాలి. ఏ రోడ్డు నిర్మించినా, ఆఖరికి గ్రామంలో రోడ్డు నిర్మించినా, హైవే నిర్మించినా, స్టేట్ హైవే నిర్మించినా దాన్ని మొట్టమొదటిగా గ్రావెల్తో జిఎస్పి అని వేయాలి. ఇక రేపటి రోజున ఆఖరికి మరి కంకర కూడా కొట్టొద్దని అంటారేమో వీళ్ళంతా. అంటే వీళ్ళకి ఏంటంటే ఏమీ పని జరగకోకుండా ఒట్టి బటన్ నొక్కటమే పరిపాలన ఒకటి అనుకుంటున్నారు. వీళ్ళకంతంటే జ్ఞానాన్ని కోల్పోయారు. ఇప్పటికి కూడా అమరావతి మీద విషయం చిమ్ముతూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా చీత్కరించినా కూడా అమరావతిని ఏ విధంగా ఆ ప్రభుత్వం అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఏ విధంగా చిన్నచూపు చేస్తాం, లేకపోతే దానిలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి మాట్లాడతాం ఎంత ఇదో అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. మరి దొరగారు కూడా అంటున్నారు ఏంటో కొండలో కరిగిపోతుందని చెప్పేసి. దొరగారు మీరు వచ్చినా లేదా నన్ను రమ్మన్నా
ఇద్దరం కలిసి విలేకరులు తీసుకుని మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుదాం. ఎప్పుడు కొండల్ని బోడిగుండు కొట్టారో, లేదా ఎప్పుడెప్పుడు పర్మిషన్లు ఇప్పించారో, లేదా ఎప్పుడెప్పుడు పెనాల్టీలు వేశారో వాటన్నిటి మీద చర్చిద్దాం దొరగారు. ఏం పర్వాలేదు. మీరు విజిల్స్ వేసేవాళ్ళు అందరికీ ఉంటారు. విజిల్స్ టెప్పెట్లు చూసి జబ్బలు జరుచుకుంటే మొన్న 151 నుంచి 11 ఎట్టా పడిపోయారు, 11 నుంచి 0 పడిపోయే పరిస్థితులు వస్తాయి. ఎస్, రైతులకు ఆదుకోవాలి. మీరే కాదు, మేమే కాదు, ఎవరు వచ్చినా కూడా రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. రైతులు ఆదుకున్నాం, రైతులకు అనేక రూపాయలు చేస్తున్నాం. మీరు 6 నెలలు 1600 కోట్లు ఎగ్గొడితే, నిస్సిగ్గుగా ఎగ్గొడితే, మీరు ఒక్కొక్కరికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజకీయాలకు ఖర్చు పెట్టారు, కానీ 1000 కోట్లు దొంగ మందు తాగిచ్చేసి అనారోగ్యం పాలు చేశారు. కానీ 1600 కోట్లు ఎగ్గొట్టారు రైతులకి. మీరు ఎగ్గొట్టిన ప్రభుత్వం కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని దాన్ని మేమందరం కూడా ఇచ్చాం. ఈరోజు 24 గంటల్లో మేము ధాన్య రైతులకి డబ్బులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మొక్కజొన్నకు కూడా కేంద్ర ప్రభుత్వం రాశాం. ఎందుకు? ఎంఎస్పి ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఇంటర్వెన్షన్ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి వరకు రాశాం. మీకు తెలియదు, మీరు నిద్రపోతూ ఉంటారో లేకపోతే ఎక్కడైనా వేటకి వెళ్ళారో నాకు తెలియదు. అప్పుడే నాకు మొక్కజొన్న రైతులతో మాట్లాడాం. అందులో ఇక్కడ మన ఈ మొక్కజొన్న రైతుల సమస్య అనేది ఈ నియోజకవర్గంలో కొద్దిగా తక్కువ ఇతర నియోజకవర్గంలో పోలిస్తే. ఎందుకంటే ఇక్కడ 70% సీడ్, మొక్కజొన్న సీడు, ఒక 10-15% పాప్కార్న్, ఒక 20-20% మాత్రమే కమర్షియల్ మొక్కజొన్న ఉంటుంది. ఇతర నియోజకవర్గాల్లో చాలా ఎక్కువగా ఉంది ఈ సీడు మొక్కజొన్న. అదే పాప్కార్న్ మొక్కజొన్న బాగానే జరుగుతూ ఉంది, బాగానే రైతులు సంతోషంగానే ఉన్నారు. ఆఖరికి మీ ప్రభుత్వంలో ఈ సీడ్ కొనుక్కుని వెళ్ళి సీడ్ ఇచ్చిన వాళ్ళకి చేసిన మోసాలను కూడా ఈరోజు పోలీసులు కేసులు పెట్టి లేకపోతే వాళ్ళు గట్టిగా మందలించి రైతులకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధి గురించి కానివ్వండి, మీ గ్రావెల్ గురించి కానివ్వండి, లేదు రైతుల గురించి కానివ్వండి, ఏదైనా సరే మీకు మీరు మన చెప్తున్నారు ఇది మన పేరు నాని గారు ఏదో మైక్ అంట ఎవరైనా మాట్లాడారు కరెక్టే. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి ఇచ్చినా కూడా ఆ మైక్ పనిచేస్తుంది, పేరు నాని గారు మాట్లాడినా కూడా ఆ మైక్ పనిచేస్తుంది. దాంట్లో మైకు ఆల్లీలో నేను చూడదు. కాకపోతే వినేవాళ్ళు మాత్రం చాలా తెలివైన వాళ్ళు. మీ టప్పెట్లు కొట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు, వినేవాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా వింటున్నారు. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మీరు చేసిన అవినీతి ఏంటో, మీరు అందరినీ బెదిరించి ఏ విధంగా పేరు నాని గారు ప్రకాశం జిల్లాలో క్వారీలు కొట్టేశారో, లేకపోతే ఏ విధంగా సీ శాండ్ని ఏ విధంగా అర్ధరాత్రి కూడా తరలిచ్చారో, 4000 ఎకరాలని మచిలీపట్నంలోనే ఏ విధంగా రెగ్యులరైజ్ చేసేసి మరి మీరు ఏ విధంగా చేశారో మేము ఎందుకంటే సంస్కారంతో ఆగుతున్నాం. తప్పకుండా నువ్వు బొంకుతుంటే నువ్వేదో పెద్ద మేధావని అనుకున్నామో, నిన్ను ఒక పిచ్చోడుగా పరిగణించి మేము ఎవరైనా కూడా రియాక్ట్ కావట్లేదు. పిచ్చోడు వాగుతూ ఉంటారు, దాని గురించి పట్టించుకుంటే తప్పితే నీతో చర్చకైనా సరే సిద్ధమే. నువ్వు చేసిన అవినీతి అన్నింటినీ కూడా నువ్వు సీ శాండ్ కానివ్వండి, లేకపోతే ప్రకాశం జిల్లాలో క్వారీలు కానివ్వండి, లేదు పేదలకు చెందిన బియ్యం దొంగ వ్యాపారం కానివ్వండి, నీ భార్యను అడ్డు పెట్టుకుని చేశావు కాబట్టి నువ్వు బతికిపోయావు అనే విషయాన్ని కూడా నువ్వు గమనించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారికి మహిళల మీద ఉన్న గౌరవంతో, వారిని కేసులు పెట్టి వేధించకూడదనే గౌరవంతో నువ్వు బతికిపోయావు అనే విషయాన్ని నువ్వు గమనించి దానికి నువ్వు సొల్లు మాట్లాడితే వింటున్నావు కదా అని చెప్పేసి కొద్దిగా తప్పకుండా ఎక్కడైనా సరే చర్చకి సిద్ధం అని చెప్పేసి మన ఏదో ఆషాఢ బూతులాగానో లేదా వ్యంగ్య సామ్రాట్లాగానో మాట్లాడితే మేము గొప్పవాడు అనుకున్నామో, ఈ సంగతి ఏంటో ఈ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పుడు మన న్యూస్ వీడియోలో విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన శ్రీ శారదా విద్యా సంస్థల యాజమాన్య వారి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో నర్సరీ నుండి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎస్ఎస్సీ కోర్సులతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ తో ఐఐటీ, నీట్, యూపీఎస్సీ ఫౌండేషన్ తో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ తో మీ ముందుకు వచ్చింది శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, శారదా నగర్, హనుమాన్ జంక్షన్ రోడ్, నూజివీడు. అడ్మిషన్లు జరుగుతున్నవి.